అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, నేడు కాకాని విచారణకు వచ్చే అవకాశం ఉందా? వెంకటేష్, క్వాడ్జ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనల విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి వాటి మీద ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆదివారం మొదటగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆదివారం కూడా నెల్లూరు ఆయన స్వగృహంలో లేకపోవడం, దీంతో నోటీసులు ఇంటి ముందే వీటిని నోటీసులు అందించారు. తర్వాత రెండో రోజు సోమవారం హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. సోమవారం కూడా రాకపోవడంతో పోలీసులు హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ లో వారి ఇంటికి వెళ్లి కమలాపురంలో హైదరాబాద్ లో నివాసం ఉంటారు. నివాసం ఉన్న వారి ఇంటికి చేరుకుని అక్కడ కూడా నోటీసులు ఇచ్చే రెండో నోటీసు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో సుమంత్ అని వాళ్ళ బంధువులకి నోటీసు ఇచ్చారు. రెండో నోటీసులో కూడా ఈ రోజు 11 గంటలకి నెల్లూరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చి హాజరు కావాలని విచారణకి కావాలని చెప్పి కోరారు. అయితే ఈ రోజు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ రోజు విచారణకు హాజరు కాకుండా ఏం చేయాలనే దాని మీద కూడా సమాలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఈ పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో సమీపంలో 32 ఎకరాల్లో రుస్తుం మైన్స్ పేరున మైకా తవ్వకాలు గతంలో అనుమతి ఉండి వైకాపా వచ్చిన తర్వాత వీటికి అనుమతులతో పని లేకుండానే ఇక్కడ దాదాపు 61,000 మెట్రిక్ టన్నులకు పైగా క్వార్ట్స్ను అక్రమంగా తరలించారు. వీటికి సంబంధించి సీనరేజ్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా చెల్లించకపోవడం, దాదాపు 7.5 కోట్లకు పైగా ఈ లెక్కలు కూడా రుసుము కూడా చెల్లించకపోవడం, వీటన్నిటి మీద షోకాస్ నోటీసులు ఇచ్చారు. వీటి మీద బాలాజీ నాయక్ మైనింగ్ డేడీ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఆయన్ని విచారించేందుకోసంగా పోలీసులు 2-3 రోజుల నుంచి ఈ ప్రయత్నాలని చేస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని A4 గా ఉన్నారు. విచారణ రావాలని కోరడంతో ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి బెయిల్ కోసంగా ప్రయత్నాలని ప్రారంభించారు. అది కూడా హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే బెయిల్ వస్తుందా లేదా అనే దాని మీద చర్చతో పాటు పోలీసులు కూడా ఇంతవరకు విచారణకు హాజరుగా దాని మీద కూడా జిల్లా ఎస్పీ గాని పోలీస్ యంత్రాంగం కూడా కొంత రాత్రి నుంచి కూడా ఒక చర్చలు కొనసాగుతున్నాయి. దాని పరిస్థితులలో తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి తీసుకురావడం అనే దాని మీద కూడా ఉన్నారు. మాజీ మంత్రి కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ఈ అరెస్టు విచారణకు సంబంధించి కూడా ఇటువంటి సమాచారం కూడా పోలీసులు కూడా ఇంతవరకు కూడా వెల్లడించడం లేదు. వెంకటేష్, అంటే ఏంటి ప్రస్తుతం నెల్లూరులో ఆయన నివాసాల వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆయన పొదలకూరు రోడ్లో ఆయన నివాసం, అక్కడ పోలీసులు ఉన్నారు. ఆయన ఇంటికి ఏమన్నా వస్తారని అనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంటి దగ్గర వాళ్ళ సిబ్బంది కానీ ఎవరు లేరు. ఇంటికి తాళాలు వేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ. ధన్యవాదాలు రాజారావు.